నమస్తే. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికీ 13 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈసారి జరగబోయే ఎలిమినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అంటున్నారు. అంతేకాదు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని బయటకు పంపిస్తున్నారు అంటున్నారు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఆ విధంగానే ఉండబోతుంది అంటారు ఎలిమినేషన్? సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే ఏ ఆప్షన్ తీసుకుంటాడు బిగ్ బాస్? మామూలుగా ఓటింగ్ ప్రకారం అయితే ఎవరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషించుకుంటే కొంతవరకు అంచనా వేయచ్చు. ఎందుకంటే టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది గతంలో మనం అనుకున్నాం. టాప్ 3లో ఎవరు ఉంటారు, టాప్ 5లో ఎవరు ఉంటారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనేది గత వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా మారినటువంటి ఈక్వేషన్స్ ఏంటంటే, యాక్చువల్గా టికెట్ టు ఫినాలేలో ఆల్రెడీ కళ్యాణ్ విన్ అయ్యాడు. టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయాడు. సో ఇక అతను మళ్ళీ ఫైనల్ వరకు ఉంటాడు. ఆయన టికెట్ టు ఫినాలే కాబట్టి ఫినాలే వరకు ఉంటాడు అతను. కాకపోతే అతనికి ఒక మైనస్ ఇప్పుడు ఉంది. ఏంటంటే నామినేషన్ లిస్ట్లో లేకపోతే ఓటింగ్ అనేది తగ్గుతుంది. యాక్చువల్గా నామినేషన్ లిస్ట్లో ఉంటే కనుక ప్రతి వారం మనం చూస్తే కనుక తనూజ, కళ్యాణ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు ఓటింగ్ని. యాక్చువల్గా ఫస్ట్ నుంచి చూస్తే తనూజకి 40% అబోవ్ ఓటింగ్ పడేది. ఓకే. తర్వాత కళ్యాణ్కి తనూజకి మధ్య కొంచెం బాండింగ్ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది ఆడియన్స్లో. సో దాంతో తనూజకి పడేటువంటి ఓటింగ్లో షేర్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సో కళ్యాణ్ పడాలా? అతను యాక్చువల్గా మిలిటరీ కదా. సో మిలిటరీ మ్యాను, టాస్కులు కూడా బాగా ఆడుతున్నాడు. ఫస్ట్లో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇతను అమ్మాయిలు టచ్ చేస్తాడు అనేటువంటి ఆరోపణలు, ప్రత్యేకించి ఆరోపణలు ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఎదుర్కొన్నాడంటే తనూజ నుంచే ఎక్కువగా. అదే తనూజ ఇప్పుడు కళ్యాణ్ పడాలా, గెలవాలని సపోర్ట్ చేస్తూ వచ్చింది ఈ వారం మొత్తం. పైగా అతనికి సపోర్ట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏదో ఉందని చెప్పి క్లియర్గా అర్థమైంది ఆ టాస్క్ని చూస్తే. దాంతో తనూజ ఓట్ బ్యాంకు నీకు కళ్యాణ్కి పడి ఉండేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోయాడు కాబట్టి అతనికి అవసరం లేదు. ఇప్పుడు ఆ ఓట్ అంతా ఎవరికి పడుతుంది? ఆ ఓట్ అంతా తనూజకి పడాలి. తనూజకి పడాలంటే తనూజకి ఎంత రావాలి? 35 to 40% రావాలి. కానీ ఈ వారంలో ఆవిడకి వచ్చింది 25%. ఓకే. దానికి కారణం ఏంటంటే ఆమెకున్నటువంటి క్రేజ్ తగ్గిపోతూ వస్తుంది. మరి టైటిల్ విన్నరు అని చెప్పి అంటున్నారు. టైటిల్ విన్నరు అని చెప్పి మొదటి నుంచి ఉంది. మరి ఈ ఆడియన్స్ ఈ ఓటు బ్యాంక్ ఇవన్నీ చూస్తే కనుక గతంలో ఉన్నటువంటి క్రేజ్ పడిపోయిందని చెప్పి చెప్పచ్చు. 10% పడిపోయింది. ఓకే. లేదంటే అంతకుముందు 35 to 40 మధ్యలో ఉండేది ఓటు ఆడియన్స్ ఓటు. కానీ ఇప్పుడు పడిపోయింది. అయినప్పటికీ కూడా టాప్లోనే ఉంది. ఓకే. ఆ తర్వాత ఫస్ట్లో బాగా పుంజుకుంది ఎవరు? సంజన. ఎప్పుడైతే డెమోకి అలాగే రీతికి మధ్య రిలేషన్ ఉంది, వాళ్ళు ఒకే బెడ్ మీద కొనుక్కుంటున్నారు, ఒకే బెడ్ మీద కొట్టుకుని ఒకే బెడ్షీట్ కప్పుకుంటున్నారు. తర్వాత వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలని నేను చూడలేకపోతున్నాను, నాకు కంఫర్ట్ లేదు ఉండటానికి అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిందో, ఆ చెప్పినటువంటి దాని మీద అలా చెప్పకూడదు అది అని చెప్పి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఆవిడ చేత క్షమాపణ చెప్పించాలని చూశాడు. కానీ ఆవిడ క్షమాపణ చెప్పలా. లాస్ట్కి ఆయనే కొంచెం తగ్గి సంజన వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఆయనే బతిలాడుకొని హౌస్లో ఉంచాడు. ఆ ఎపిసోడ్ని చూసినటువంటి వాళ్ళు, ఆ సీన్ చూసినటువంటి వాళ్ళు సంజనాకి ఓట్లు బాగా వేశారు. బజ్ పెరిగింది. కానీ చివరికి వచ్చేటప్పటికి, చివరి 2-3 రోజులకు వచ్చేటప్పటికి బజ్ తగ్గిపోయింది. ఎట్లా సార్? ఇప్పుడు చివరిలో ఉన్నారు ఆవిడ ఓటింగ్ పరంగా చూస్తే కనుక ఆవిడ ఇప్పుడు ప్లస్ ఎలిమినేషన్ లిస్ట్లో పెట్టినటువంటి కొన్ని టాస్కుల్లో ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. సో దాంతో సంజన అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరికీ ఒకటే ఓట్ బ్యాంక్ ఉంది. ఇంచుమించుగా 15%, 16%లో ఉన్నారు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు లాస్ట్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి అనుకోవాలి. ఇక రీతు చౌదరి తీసుకుంటే రీతు చౌదరికి ఈసారి ఓట్ బ్యాంక్ బాగా ఉంది, స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. థర్డ్ ప్లేస్లో ఉంది స్ట్రాంగ్లో, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఆ తర్వాత భరణి, తర్వాత డిమో పవన్, వీళ్ళందరూ ఉన్నారు. సో మొత్తం ఇప్పుడు
ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. ఎవరెవరు? కళ్యాణ్ పడాలా, ఇమాన్యుయల్, వీళ్ళిద్దరూ నామినేషన్లో లేరు. ఎస్ సార్. ఆల్రెడీ కెప్టెన్ కూడా ఎవరు? కళ్యాణ్ పడాలా. ఇప్పుడు సామాన్యుడిగా ఎంటర్ అయిపోయి దాదాపు 2 సార్లు 3 సార్లు కెప్టెన్ అయ్యాడు అతను. ఎస్ సార్. ఇప్పుడు కెప్టెన్ కూడా. సో ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరెవరు? భరణి, సంజన, రీతు చౌదరి, తర్వాత డెమో పవన్, ఎస్ సార్. తర్వాత సుమన్ శెట్టి, వీళ్ళు ఉన్నారు. తనుజ కూడా నామినేషన్స్లో ఉంది. అవును సార్. సో కాబట్టి నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఓట్ పర్సంటేజ్ని బట్టి చూసుకుంటే కనుక ఎవరు వెళ్ళాలి? ఎలిమినేషన్కి ఎవరు వెళ్ళిపోవాలి? సంజనను సుమన్ శెట్టి వీళ్ళిద్దరు వెళ్ళాలి. ఎస్ సార్. ఇప్పుడు సంజన, సుమన్ శెట్టి ఇద్దరిలో తీసుకుంటే సుమన్ శెట్టి లిస్ట్లో ఉన్నాడు. సుమన్ శెట్టి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది అనేది అర్థమవుతుంది. కాకపోతే ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరిని ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆడియన్స్కి ఓటింగ్ పెట్టినప్పుడు సుమన్ శెట్టిని ఎక్కువ మంది ఎలిమినేట్ చేయమని చెప్పారు. సంజన కొంచెం మెరుగ్గా ఉంది సుమన్ శెట్టి కన్నా. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేయాలి అనుకుంటే మాత్రం వీళ్ళిద్దరిని పంపించేయాలి. ఎవరు? బిగ్ బాస్. సార్ బట్ ఇక్కడ చేంజెస్ ఏమైనా చూడొచ్చా మనం? ఎందుకంటే ఇలాంటి టైంలో ఎక్కువ బిగ్ బాస్ గేమ్స్ ఆడుతూ ఉంటాడు కదా ఎలిమినేషన్. జనరల్గా బిగ్ బాస్ గేమ్స్ ఆడుతుంటారు కాబట్టి చివరిలో ఏదన్నా ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక అప్పుడు తన స్ట్రాటజీని మార్చుకుంటాడు. స్ట్రాటజీని మార్చుకొని ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకుంటాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకొని అప్పుడు ఆయన గేమ్స్ ఆడతాడు. ఓకే, స్ట్రాంగ్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు మనకి తనుజనే ఉన్నట్టు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరున్నారు? తనుజ ఉంది, అలాగే రీతు చౌదరి ఉంది, భరణి ఉన్నాడు. సో వీళ్ళలో ఎవరో ఒకరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేడు కదా. సో నామినేషన్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళే. ఎవరు? తనుజ, రీతు చౌదరి, భరణి, వీళ్ళే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు. సో ఈ స్ట్రాంగ్లో ఎవరిని తీసుకున్న? స్ట్రాంగ్లో కూడా ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే రీతు చౌదరి స్ట్రాంగ్ ఉన్నారు. తనుజ తర్వాత రీతు చౌదరి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్లో ఉంది. ప్లస్ భరణికి ఒక గేమ్లో సంజన రాంగ్ స్టెప్ తీసుకున్నారు అనేటువంటి ఒక సింపతి ఉంది ఇప్పుడు ఈసారి. ఈ ట్రయాంగిల్ దాంట్లో రాంగ్ సంచాలక్గా సంజన రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తనుజ కూడా రైజ్ చేసింది ఇష్యూని. దాని మీద పవన్ కళ్యాణ్ పడాల మీద కూడా భరణి ఎక్కువ వాయిస్ కూడా వినిపించి ఫైట్ చేశారు, బాగా ఫైర్ అయ్యాడు. సో అక్కడ కొంత సింపతి ఏర్పడింది భరణికి. సో స్ట్రాంగ్ కంటెస్ట్ ఎవరున్నారు అని అంటే డెమో పూర్తి సపోర్ట్ చేస్తున్నాడు. ఎవరికి? తనుజకి. సో వాళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తీసుకొని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే హోస్ట్ నాగార్జున తనుజని ఎలిమినేట్ చేయొచ్చు. తనుజని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేయాలి. డబుల్ ఎలిమినేషన్ అయితే సంజన, సుమన్ శెట్టి ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. లేదు ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి, సాధారణ జనరల్గా ప్రతి వారం ఎలిమినేట్ చేసినట్టు విధంగానే అనుకుంటే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఇలా కాదు, స్ట్రాంగ్ పర్సన్ని ఎలిమినేట్ చేయాలి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే రీతు చౌదరిని ఎలిమినేట్ చేయొచ్చు. సో రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ అయితేనేమో సాధారణంగా వీళ్ళిద్దరు వెళ్తారు. లేదు స్ట్రాంగ్ కంటెస్టెంట్ని కూడా పంపించాలనుకుంటే రీతు చౌదరిని పంపించేస్తారు. సో కాబట్టి రీతు చౌదరి, సుమన్ శెట్టి, లేదా సంజన, సుమన్ శెట్టి కన్ఫర్మ్ డబుల్ ఎలిమినేషన్ అయితే. లేదనుకుంటే రీతు చౌదరిని ఒకదాన్నే పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.